గూడూరు పట్టణంలోని 170 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను అందజేశారు. కమ్యూనిస్ట్ కాళేషా గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నెట్వర్క్ గౌరవాధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, సలహాదారు అబ్దుల్ రహీం, సయ్యద్ అన్వర్, నెట్వర్క్ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ రౌఫ్, పెద్ద మసీదు అధ్యక్షులు షేక్ జిలానీ భాషా, సెక్రటరీ గౌస్ భాషా, షాదర్ భాషా, షేక్ జానీ భాషా, కరీముల్లా షేక్, నాజర్ గోల్డెన్ గౌస్, సాదిక్ మోబీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పవిత్ర మాసంలో రోజా ఉంచాలని చెప్పి మా నెట్వర్క్ తరఫున అందరినీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రోజా పెట్టలేని స్థితిలో ఉంటే వదిలేయచ్చు, కానీ పెట్టగల స్థితిలో ఉంటే రోజా ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా 5 పూట్ల నమాజ్ కూడా ఖచ్చితంగా చేసి అల్లాహ్ యొక్క దీవెన మనందరూ పొందాలని చెప్పని మీ అందరూ ఒకసారి కోరుకుంటూ, ఈ నెట్వర్క్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే ముస్లింలలో ఎవరైతే పేదవాళ్ళు, బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంస్కరించే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రెసిడెంట్లు పనిచేసి వెళ్ళినా కూడా మాకు ఈ సంస్థకి ఒక వెన్నెముకగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన వయసు విద్య దాటినా కూడా మాకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పనిచేసినటువంటి మా కాళేశ్వర భాయ్ గారు కావచ్చు, మసీదు పెద్దలైనటువంటి జిలానీ భాయ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రౌఫ్ భాయ్, రఫీ భాయ్, నాజర్ భాయ్, అన్వర్ భాయ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంటే భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మా బాబాషా భాయ్ కూడా చెప్పిన వెంటనే ఒక 1 వీక్ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకందరికీ ఒక